Welcome to IACE, right? Let us discuss English vocabulary day 43. Okay, so this session is very important for all competitive exams. Okay, let us start with the first question. మనకి ఫస్ట్ క్వశ్చన్ డైరెక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకే, ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ ఈచ్ ఆఫ్ క్వశ్చన్ బిలో హ్యాస్ టూ వర్డ్స్ ఆర్ గివెన్ ఇన్ బోల్డ్. ఓకేనా, మనకి ప్రతి స్టేట్మెంట్ మనకి ఏమున్నాయంటే మనకి టూ వర్డ్స్ ఉన్నాయంట. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ there are two words given in the fold, right? From the options given below, choose the combination of the words that might replace the given bold words to make the sentence grammatically and contextually correct. If the given bold words are correct grammatically and contextually and need no replacement, then choose option E, that is no improvement as our answer choice. So ఇది మనకి ఏంటి, ఇంప్రూవ్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, బట్ ఆ ఇంప్రూవ్మెంట్ మనకి ఏంటి, గ్రామర్ బేస్డ్ కాదు, వొకాబులరీ బేస్డ్. ఓకే, లెట్ us do that, right? మనకి ఏముందో చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్, the meaning of the professor's new research was chatty to most people, so no one asked any dash. ఓకేనా, అన్నప్పుడు ఏ వర్డ్ ఇచ్చారు చూడండి, ఇక్కడ చాటీ అనే వర్డ్ ఇచ్చారు. ఓకేనా, రైట్. సో ఫస్ట్ వర్డ్ మనకి ఏంటి, చాటీ. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, ఎక్స్టెంట్. రైట్, చాటీ అంటే మీనింగ్ ఏంటంటే టాకటివ్. చాటీ అంటే మీనింగ్ ఏంటి మనకి, టాకటివ్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, ఎక్స్టెండ్. సో ఎక్స్టెండ్ అన్నప్పుడు మీకు రైట్ ఇలా ఈ కొన్ని వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. రైట్, నార్మల్గా మనకి ఎక్స్టెంట్ అంటాము. ఓకేనా, ఎక్స్టెంట్ అంటామండి. రైట్, ఎక్స్టింక్ట్, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎక్స్టింక్ట్, ఎక్స్టెంట్, ఎక్స్టెంట్. ఓకే, ఎక్స్టింక్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, కంప్లీట్ గా వానిష్, కంప్లీట్ గా కనిపించకుండా పోతే డిసప్పేర్ అయిపోద్ది అని ఏమంటాము, ఎక్స్టింక్ట్ అంటామండి. ఎక్స్టింక్ట్. అలా కాకుండా ఇంకా కంటిన్యూ అయితే దాన్ని ఏమంటాము, సో ఎక్స్టెండ్ అంటాం. అంటే స్టిల్, రైట్, ఎగ్జిస్ట్, స్టిల్ ఎగ్జిస్ట్, అలాంటి వాటిని ఏమంటామంటే ఎక్స్టెండ్. అలా ఎగ్జిస్ట్ కాకుండా వానిష్ అయిపోతే ఎక్స్టింక్ట్, స్టిల్ ఎగ్జిస్ట్ అయితే ఎక్స్టెండ్ అంటాం. సో దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే సర్వైవింగ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, సర్వైవింగ్, ఇంకా బతికే ఉన్నాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, వాటిని ఏమంటామంటే ఎక్స్టెండ్ అంటాం. మరి ఎక్స్టెండ్ మీనింగ్ ఏంటి, లిమిట్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, లిమిట్. ఎక్స్టెండ్ మీనింగ్ ఏంటి మనకి, లిమిట్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఎక్స్టింక్ట్, ఎక్స్టెంట్, ఎక్స్టెండ్. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్టెండ్ మీనింగ్ ఏంటి మనకి, స్టిల్ ఎగ్జిస్ట్ ఆర్ సర్వైవింగ్. సో ఇక్కడ వస్తుంది మనకి, సో నో వన్ ఆస్క్డ్ ఎనీ ఎక్స్టెండ్ అంటామా, నో. అది కాకుండా మనకి ఎక్స్టెండ్ అంటే మనకి ఏంటి, యాడ్జెక్టివ్ కదా, కానీ మనకి ఎనీ తర్వాత మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. అంటే ఇక్కడ మనకి ఏం రావాలంటే నౌన్ రావాలి. కాబట్టి మనకి ఎక్స్టెంట్ కరెక్ట్ కాదు. అది కాకుండా మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే మీనింగ్ గురించి మాట్లాడుతున్నాం. మీనింగ్ అనేది టాకటివ్ ఉంటుందా, మీనింగ్ అనేది క్లియర్ గా ఉంటుంది, లేదంటే అర్థం కాకుండా ఉంటుంది, అర్థమయ్యే విధంగా ఉంటుంది, అర్థం కాని విధంగా ఉంటుంది, అంతేగాని టాకటివ్ గా ఉంటుందా, కాదు. కాబట్టి మనకి చాటి అనే వర్డ్ రాకూడదు, ఎక్స్టెండ్ అనే వర్డ్ కూడా రాకూడదు. సో కాబట్టి టూ వర్డ్స్ ప్లేస్ లో మనకి ఏ వర్డ్ రావాలో చూద్దాం. రైట్, మనకి మీనింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీనింగ్ అనేది హార్మోని అంటామా, హార్మోని మనకి ఏంటి, నౌన్ కదా, హార్మోని మనకి ఏంటి, నౌన్. కానీ మనకి ఏం కావాలి ఇక్కడ, మనకి యాడ్జెక్టివ్ కావాలి. ఏం కావాలి ఇక్కడ మనకి, యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ కావాలి కాబట్టి ఆ యాడ్జెక్టివ్ ఏముందో చూద్దాం. అంటే హార్మోని మనకి నౌన్ కాబట్టి మనకి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు అండి. హార్మోని అంటే మీనింగ్ ఏంటి మనకి, సో అగ్రిమెంట్ అని చెప్పొచ్చు. హార్మోని అంటే మీనింగ్ ఏంటి, అగ్రిమెంట్ అని చెప్పొచ్చు. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదండి. రైట్, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, ప్రిడిక్టబిలిటీ. ప్రిడిక్టబిలిటీ మీనింగ్ ఏంటి, ప్రిడిక్ట్ చేయగలిగితే దాన్ని ఏమంటాము, ప్రిడిక్టబిలిటీ అంటాం. ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, పీస్ అంటామా, సో పీస్ కాదండి. రైట్, కానీ ఎందుకు కాదు పీస్ అనేది, మనకి ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. ఎందుకు యాడ్జెక్టివ్ రావాలి, మనకి ఈ మీనింగ్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం. అది కాక మనకి ఏమొచ్చింది, బీ ఫామ్. బీ ఫామ్ వచ్చింది. సో ఇంకోటి ఆ మీనింగ్ గురించి చెప్తున్నాం కాబట్టి మనకి ఏం రాదు, పీస్ రాదండి. రైట్, సో నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, ఫస్ట్. ఫస్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, యాజిటేషన్ ఆర్ ఎక్సైట్మెంట్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనకి, యాజిటేషన్ ఆర్ ఎక్సైట్మెంట్. యాజిటేషన్ ఆర్ ఎక్సైట్మెంట్, దాన్ని ఏమంటామంటే మనం ఫస్ట్ అంటాం. ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. రైట్, నెక్స్ట్ అప్పుడప్పుడు మనం అంటాం కదా, మేక్ నో ఫస్ట్ అంటాం కదా. సో మేక్ నో ఫస్ట్ మీనింగ్ ఏంటి, మేక్ నో యాజిటేషన్ అని చెప్పి, దట్స్ వాట్. రైట్, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, ఒపాక్. ఒపాక్ అంటే మనకి మీనింగ్ ఏంటి, నాట్ ట్రాన్స్పరెంట్ అని చెప్పొచ్చు అండి. ఒపాక్ అంటే మీనింగ్ ఏంటి, నాట్ ట్రాన్స్పరెంట్. దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే హేజీ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు అంటే క్లౌడీ అని కూడా చెప్పొచ్చు. హేజీ లేదంటే క్లౌడీ అని చెప్పొచ్చు అండి. హేజీ లేదంటే క్లౌడీ, ఎందుకంటే నాట్ ట్రాన్స్పరెంట్ కదా. ట్రాన్స్పరెంట్ అంటే క్లియర్ గా ఉంటుంది. రైట్, మరి నాట్ ట్రాన్స్పరెంట్ అంటే మనకి ఏంటి, ఒపాక్. అంటే క్లియరా అన్క్లియరా, అన్క్లియర్. కాబట్టి ఈ హేజీని క్లౌడీని మనం ఏం చెప్పొచ్చు అంటే అన్క్లియర్ అని కూడా చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, అన్క్లియర్. హేజీ ఆర్ క్లౌడీ అంటే మనం ఏం చెప్పొచ్చు, అన్క్లియర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఒపాక్ అంటే మనకి ఏంటి, అన్క్లియర్. ఇప్పుడు మనకి పాసిబిలిటీ ఉందా, మీనింగ్ ఆఫ్ ద ప్రొఫెసర్స్ న్యూ రీసెర్చ్ వాజ్ అన్క్లియర్. కాబట్టి అన్క్లియర్ గా ఉంది. సో టు మోస్ట్ పీపుల్, చాలా మందికి అన్క్లియర్ గా ఉంది, క్లారిటీ లేదు. అందుకని నో వన్ ఆస్క్డ్ ఎనీ
క్వశ్చన్స్. సో అర్థం కాలేదు కాబట్టి, అన్క్లియర్ గా ఉంది కాబట్టి ఎవరు కూడా క్వశ్చన్స్ అడగలేదు కాబట్టి సరిపోతుంది కదా. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. నెక్స్ట్ మనకి ఏమని వీకెండ్. వీకెండ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? వీక్ చేయడం ఏమంటాం వీకెండ్. కానీ మనకి ఏం రావాలి? యాడ్జెక్టివ్ రావాలి కాబట్టి మనకి వీకెండ్ రాదు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? రెస్టివ్. రెస్టివ్ అంటే మీనింగ్ ఏంటంటే రెస్ట్లెస్ అని చెప్పొచ్చు. నేను చెప్పొచ్చు మనకి రెస్ట్లెస్. కాన్స్టెంట్ యాజిటేషన్. రెస్టివ్ అంటే మీనింగ్ ఏంటి? కాన్స్టెంట్ యాజిటేషన్, నెర్వస్నెస్, దాన్ని ఏమంటామంటే రెస్టివ్ అంటాం. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? సో అక్కడ మనకి ఏం రావాలంటే రీసెర్చ్, ద మీనింగ్ ఆఫ్ ద రీసెర్చ్ వాస్ డాష్ టు మెనీ పీపుల్ అన్నప్పుడు ఏమొస్తుంది అక్కడ? సో ఒపాక్ అంటే అన్క్లియర్ టు మెనీ పీపుల్, సో నో వన్ ఆస్క్డ్ ఎనీ క్వశ్చన్. అర్థమైతే కదా క్వశ్చన్స్ అడిగేది, అర్థం కానప్పుడు క్వశ్చన్స్ ఎవరైనా అడగరు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. ఓకే, నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్. మనకి సెకండ్ క్వశ్చన్ కూడా సేమే కదా. మనకి ఏమొచ్చాయి? ఈ 2 వర్డ్స్ ఉన్నాయి. ఆ 2 వర్డ్స్ మనకి కరెక్ట్ గా ఉంటే ఓకే, ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఈ. కరెక్ట్ గా లేకపోతే వాటి మనం చేంజ్ చేయాలి. ఓకేనా? లెట్ us డూ దట్. రైట్, మనకి ఏముందో చూడండి. ద లాజిక్ బిహైండ్ మెక్మోహన్ సైడ్ ఆఫ్ ద డిబేట్ వాజ్ సో టార్చుయస్. ఓకే, హిస్ ఆడియన్స్ దట్ దే ఫెల్ట్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. ఓకేనా? సో మనకి ఎలా ఉందంటే మనకి సో టార్చుయస్. ఓకేనా? సో లాజిక్, ఈ లాజిక్ ఎలా ఉందంట? టార్చుయస్ గా ఉందంట. ఇక్కడ మీకు 2 వర్డ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఆ 2 వర్డ్స్ మనకి ఏంటంటే ఫస్ట్ మనకి టార్చరస్ అనే వర్డ్ ఉందండి. ఏముంది ఇక్కడ మనకి? టార్చరస్. టార్చరస్ అనే వర్డ్ ఒకటి, ఇంకో వర్డ్ మనకి ఏంటంటే టార్ట్యూస్ అనే ఒకటి. టార్ట్యూస్. ఈ 2 వర్డ్స్ మీరు అబ్జర్వ్ చేశారంటే రెండింటికి డిఫరెన్స్ మనకి ఏంటి? ఇక్కడ మనకి టార్చరస్ మనకి ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే ఆర్ వస్తుందండి. టార్చరస్, టార్చుయస్, టార్చరస్, టార్చుయస్. మనకి టార్చరస్ అంటే మీనింగ్ తెలిసింది మనకి. సో రైట్, టార్చర్ చేయడానికి. ఓకేనా? సో టార్చర్ చేయడాన్ని ఏమంటాం మనం? టార్చరస్ అంటామండి. ఫిజికల్ గా పెయిన్ కాజ్ చేయడానికి, పెయిన్ చేయడాన్ని పెయిన్ అంటే బాధను కలిగించడాన్ని ఏమంటామంటే టార్చరస్ అంటాం. ఓకేనా? మరి టార్చరస్ అంటే మీనింగ్ ఏంటంటే మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్. మెనీ, సో ట్విస్ట్ అని చెప్పండి, ట్విస్ట్. ఓకేనా? మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్. ఎక్కువ ట్విస్ట్లు ఉంటే, దాన్ని ఏమంటాము? టార్చుయస్ అంటామండి. రైట్, పెయిన్ కలిగిస్తే దాన్ని ఏమంటాము? టార్చరస్ అంటాం. రైట్, ఈ 2 వర్డ్స్ మధ్య డిఫరెన్స్ ఉంది మనకు. టార్చరస్ ఇస్ డిఫరెంట్, టార్చుయస్ ఇస్ డిఫరెంట్. రైట్, టార్చరస్ అంటే పెయిన్ కలిగించడము. సో టార్చుయస్ అంటే మీనింగ్ ఏంటి? మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్. అంటే అది ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయంటే అది ఈజీగా అర్థమైతే, కాంప్లికేటెడ్ గా ఉంటుందా? కాంప్లికేటెడ్ గా ఉంటుంది. కాబట్టి ఈ లాజిక్ ఎలా ఉందంట? టార్చుయస్ గా ఉందంట. అంటే ఎలా ఉంది? కాంప్లికేటెడ్ గా ఉంది. ఎవరికి అర్థం కానట్టుగా ఉంది, కాంప్లికేటెడ్. సో చాలా ట్విస్ట్ ఉన్నాయి అందులో. ఆ లాజిక్లు ఏమున్నాయి మనకి? చాలా ట్విస్ట్లు ఉన్నాయి, చాలా టర్న్స్ ఉన్నాయి, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్. కాబట్టి కాంప్లికేట్ గా ఉంది. అందుకని ఆడియన్స్ దట్ దే ఫెల్ట్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్. ఆబ్వియస్ గా అది కాంప్లికేట్ గా ఉంది కాబట్టి ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు? కన్ఫ్యూజ్ గా ఫీల్ అవుతారు. కాబట్టి సరిపోయింది కదా. సో కాంప్లికేటెడ్, కన్ఫ్యూజ్డ్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే నో. సో ఇంప్రూవ్మెంట్, నో ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే ఇచ్చిన 2 వర్డ్స్ కూడా వాటి కాంటెక్స్ట్ లో ప్రాపర్ గానే యూజ్ చేశారు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? నో ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ఏం చేద్దామంటే రిమైనింగ్ వర్డ్స్ చూద్దామండి. రిమైనింగ్ వర్డ్స్ మనకి ఏమొచ్చింది? మనకి రిమార్క్. రిమార్క్ అంటే మీనింగ్ ఏంటి? ఒక స్టేట్మెంట్ ఏమంటామంటే రిమార్క్ అంటామండి. ఎవరిపైనా సరే మన చేసే స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి? మన రిమార్క్. అంటే ఒపీనియన్ అని చెప్పొచ్చు, ఒపీనియన్ అని చెప్పొచ్చు. ఓకేనా? మనకి ఏమొచ్చింది? డిమినిష్. డిమినిష్ అంటే మనకి ఏమైందంటే షరింకింగ్. డిమినిష్ మీనింగ్ ఏంటి మనకి? షరింకింగ్ అంటే రిడక్షన్ అని చెప్పొచ్చు. తగ్గిపోవడాన్ని ఏమంటామంటే డిమినిషింగ్ అంటాం. సర్క్యులర్, సో మనకి సర్క్యులర్ షేప్ లో ఉంటుందని ఏమంటాము? సర్క్యులర్ అంటాం. లేదంటే ఒక ఆర్డర్ ఏమంటాం మనం? సర్క్యులర్ అంటాం. రైట్, నెక్స్ట్ మనకి వచ్చింది స్టిగ్మా. స్టిగ్మా అంటే మీనింగ్ ఏంటి మనకి? షేమ్ అని చెప్పొచ్చు అండి. షేమ్ లేదంటే డిస్గ్రేస్. ఏం చెప్పొచ్చు? షేమ్ లేదంటే డిస్గ్రేస్. దీన్నే మనం ఏమంటామంటే స్టిగ్మా అంటామండి. షేమ్ ఆర్ డిస్గ్రేస్, దాన్ని ఏమంటాం మనం? స్టిగ్మా. షేమ్ ఆర్ డిస్గ్రేస్, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? డిఫైల్. డిఫైల్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి? డిఫైల్ అంటే ఓకే, సో స్పాయిల్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? స్పాయిల్ లేదంటే డ్యామేజ్. స్పాయిల్ లేదంటే డ్యామేజ్, దాన్నే మనం ఏమంటామంటే డిఫైల్ అంటామండి. స్పాయిల్ లేదంటే డ్యామేజ్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? స్టిప్యులేటెడ్. నార్మల్ గా మనకి సో స్టిప్యులేటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక 3 వర్డ్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇలా ఇలా గుర్తుపెట్టుకున్నాయి. ఒకటి ఏంటంటే స్టిమ్యులేట్. ఓకేనా? స్టిమ్యులేట్, స్టిప్యులేట్, రైట్, స్టిమ్యులేట్, స్టిప్యులేట్, ఇంకేముంది అక్కడ మనకి? సిమ్యులేట్. సారీ, రైట్, సిమ్యులేట్. ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకుని మనకి స్టిమ్యులేట్ అంటే ఏమైందంటే మనకి ఎంకరేజ్ అవుతుందండి. స్టిమ్యులేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఎంకరేజ్. ఎవరైనా ఎంకరేజ్ చేయడం ఏమంటాం మనం? స్టిమ్యులేట్ చేయడం అంటాం. మరి సిమ్యులేట్ అంటే ఏమవుతుంది మనకి? సిమ్యులేట్ అంటే రైట్, ఇమిటేట్ చేయడం. ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్, మనకి ఏముంది ఇక్కడ మనకి? స్టిమ్యులేట్. స్టిమ్యులేట్ అంటే ఎంకరేజ్ చేయడం. స్టిమ్యులేట్ అంటే ఎంకరేజ్ చేయడం. ఓకేనా? సిమ్యులేట్ అంటే జస్ట్ టీ ఉండదు ఇక్కడ. ఓకేనా?
ఇక్కడ టీ ఉండదు. సిమ్యులేట్ చేయడం అంటే ఇమిటేట్ చేయడం, సిమ్యులేట్ అంటే ఇమిటేట్ చేయడం, స్టిమ్యులేట్ అంటే ఎంకరేజ్ చేయడం. మరి స్టిప్యులేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? స్పెసిఫై లేదంటే ఆర్డర్ అని చెప్పొచ్చు, ఓకేనా, లేదా డిమాండ్ అని చెప్పొచ్చు, ఓకేనా. స్పెసిఫై చేయడము లేదంటే డిమాండ్ చేయడం, ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకో, ఇంపార్టెంట్ మనకి, ఓకేనా. ఏంటో వర్డ్స్? స్టిమ్యులేట్, సిమ్యులేట్, స్టిమ్యులేట్, సిమ్యులేట్. నెక్స్ట్ ఏంటి? స్టిప్యులేట్. స్టిమ్యులేట్ అంటే మీనింగ్ ఏంటి? ఎంకరేజ్. సో సిమ్యులేట్ అంటే మీనింగ్ ఏంటి? ఇమిటేట్. స్టిప్యులేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? స్పెసిఫై ఆర్ డిమాండ్. సో కాబట్టి మనకి ఏమైంది ఇక్కడ? స్టిప్యులేట్ మనకి ఏమైంది? సో డిమాండెడ్ ఆర్ సో స్పెసిఫైడ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు, ఇది కూడా ఆన్సర్ కాదు, ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? డ్యాంప్. డ్యాంప్ అంటే మీనింగ్ ఏంటంటే వెట్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? వెట్. వెట్ గా ఉండేదాన్ని ఏమంటామంటే డ్యాంప్ అని చెప్తామండి. డ్యాంప్ అంటే మీనింగ్ అంటే వెట్. మ్యార్షియల్ అంట, మ్యార్షిగా ఉండడం అన్నా వెట్గా ఉండడం మనకి డ్యాంప్, రైట్? డ్యాంప్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? డెబ్రిస్. డెబ్రిస్ అంటే మీనింగ్ ఏంటి మనకి? వేస్ట్. డిబ్రీస్ అంటే మనకి మీనింగ్ ఏంటి? వేస్ట్. నార్మల్గా ఏదైనా సరే నేచురల్ కెలామిటీస్ జరుగుతున్నాయి అనుకోండి, మనకి ఎర్త్ క్వేక్ కానీ లేదంటే సో ఏదైనా ఫ్లడ్స్ కానీ వచ్చినప్పుడు అక్కడ ఏమొస్తుంది? చాలా ఆ వరదలో చాలా వస్తువులు కొట్టుకొచ్చేస్తాయి కదా. సో ఆ వేస్ట్ కొట్టుకొచ్చిన ఆ వేస్ట్ని ఏమంటామంటే మనం రైట్ డెబ్రీస్ అంటామండి. లేదంటే ఏదైనా ఎర్త్ క్వేక్ జరిగినప్పుడు చాలా వేస్ట్ అక్కడ ఉంటుంది కదా, ఆ వేస్ట్ ఏమంటాం మనం? డెబ్రీస్. లేదంటే ఏదైనా ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్ అనేది కూలిపోయింది అనుకోండి, అక్కడ చాలా ఏముంటాయి? వేస్ట్ మెటీరియల్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే డెబ్రీస్ అంటాం. డెబ్రీస్ అంటే మీనింగ్ ఏంటి మనకి? వేస్ట్. కాబట్టి మనకి ఇది కూడా ఆన్సర్ కాదు. సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. ఎందుకంటే ఇచ్చింది మనకి కరెక్ట్ గానే ఉంది కాబట్టి. టార్చ్ చేసిన మీనింగ్ ఏంటి? కాంప్లికేటెడ్, మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటే కాంప్లికేటెడ్, అందుకని అందరూ ఏమయ్యారు? కన్ఫ్యూజ్ అయ్యారు. కాబట్టి ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. Now let us go for the next question. Let us answer question number 3. ఇది మనకి సేమ్ డైరెక్షన్స్ కదా, కాబట్టి మనకి డైరెక్ట్ గా క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం, రైట్? మనకి ఏముందో చూడండి. అమెరికన్స్ ఆఫ్టెన్ కొల్యూడ్ స్వీట్ పొటాటోస్ విత్ యామ్స్ అండ్ రెఫర్డ్ టు బోత్ ఫ్రాగ్మెంట్ బై ద సేమ్ నేమ్. దేని గురించి మాట్లాడుతున్నారంటే కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుతున్నారండి. ఒక ఫుడ్ ఐటమ్ గురించి, పొటాటోస్ ఇంకా యామ్స్, ఈ రెండింటిని ఏమవుతున్నారు? కొల్యూడ్ అంటామా? కొల్యూడ్ అంటే మీనింగ్ ఏంటంటే రైట్ సో సీక్రెట్లీ ఇన్వాల్వ్డ్ అని చెప్పొచ్చండి. సీక్రెట్లీ ఇన్వాల్వ్, దాన్ని ఏమంటామంటే కొల్యూడ్. అంటే మనకి నార్మల్గా తెలుగులో అయితే కుమ్మక్ అయిపోయారు అంటాం రైట్. సో 2 పొలిటికల్ పార్టీస్ లో కొంతమంది ఏం చేస్తారు? సో కుమ్మక్ అయిపోతారు కదా, అలా కుమ్మక్ అయిపోవడాన్ని ఏమంటామంటే కొల్యూడ్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి? సీక్రెట్లీ ఇన్వాల్వ్, దాన్ని కొల్యూడ్ అంటాం, రైట్. కానీ మనకి సీక్రెట్లీ ఇన్వాల్వ్ అనే సెన్స్ వస్తుందా? సో అంటే పొటాటోస్ ని యామ్స్ ని వాళ్ళు ఏమవుతున్నారు? రెండింటిని ఒకేలాగా ట్రీట్ చేస్తున్నారు, అలా ఒకేలా ట్రీట్ చేస్తున్నారు అనే మీనింగ్ రావాలి. కాబట్టి మనకి కొల్యూడ్ రాదండి, ఇక్కడ కొల్యూడ్ రాకూడదు, రైట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? అండ్ రిఫర్ టు బోత్ ఫ్రాగ్మెంట్ అంటాం. ఇది ఫ్రాగ్మెంట్ అవి మనకి ఏంటి? మనకి ఈ పొటాటోస్ యామ్స్ మనకి ఫ్రాగ్మెంట్ కాదండి. కాబట్టి మనకి ఫ్రాగ్మెంట్ మీనింగ్ ఏంటి? మనకి ఏ పీస్. ఫ్రాగ్మెంట్ మీనింగ్ ఏంటి? ఏ పీస్. మనం బ్రేక్ చేయడం ఏమంటామంటే ఫ్రాగ్మెంటేషన్ అంటామండి, ఓకేనా. బ్రేక్ చేయడం ఏమంటాం మనం? ఫ్రాగ్మెంటేషన్ అంటాము. అలా బ్రేక్ చేసిన తర్వాత వచ్చే పీసెస్ ని ఏమంటాం మనం? ఫ్రాగ్మెంట్స్ అంటాం. మెనీ ఫ్రాగ్మెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? మెనీ పీసెస్. కాబట్టి ఇక్కడ మనకి పీస్ కూడా బోత్ ఫ్రాగ్మెంట్స్ అంటాం కానీ ఫ్రాగ్మెంట్ అని చెప్పలేం. కాబట్టి రెండు కూడా మనకి ఏంటి? ఆన్సర్ కాదు, రైట్. కాబట్టి 2 వర్డ్స్ కూడా రాంగ్ ఏ ఉన్నాయి. కాబట్టి ఈ వర్డ్స్ మనం ఏ వర్డ్స్ మనం రీప్లేస్ చేయాలో చూద్దాం, రైట్. ఫస్ట్ మనకి ఏమన్నా చూడండి. అమెరికన్స్ ఆఫెన్ సిగ్నిఫై స్వీట్ పొటాటోస్ అంటామా? సిగ్నిఫై అంటే మీనింగ్ ఏంటి? మేక్ సంథింగ్ ప్రామినెంట్, మేక్ సంథింగ్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ సిగ్నిఫై రాదండి, రైట్. నెక్స్ట్ మనకి వచ్చింది ప్రొట్రాక్ట్. ప్రొట్రాక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్టెండ్ అంటాం, ఓకేనా. ఎక్స్టెండ్. ప్రొట్రాక్ట్ మీనింగ్ ఏంటి? మనకి ఎక్స్టెండ్ అంటాం, ఎక్స్టెండ్. సో ఎక్స్టెండ్ చేయడం ఏమంటాం మనం? ప్రొట్రాక్ట్ అంటాం. సో రెండు ఇది కూడా మనకి రావట్లా. అమెరికన్స్ ఆఫెన్ సిగ్నిఫై స్వీట్ పొటాటోస్ విత్ యామ్స్ అండ్ రిఫర్ టు బోత్ ప్రొట్రాక్ట్ అంటామా? నో. సో బోత్ ఎక్స్టెండ్ అంటామా? నో. ఎందుకంటే మనకి బోత్ వచ్చిందంటే నెక్స్ట్ ఏం రావాలి? మనకి నౌన్ కదా రావాల్సింది. బోత్ తర్వాత మనకి ఏం రావాలి? నౌన్. బోత్ స్టూడెంట్స్, బోత్ సిస్టర్స్, బోత్ బ్రదర్స్, బోత్ కార్స్, బోత్ బైక్స్ అన్నప్పుడు మనకి ఏం రావాలి? నౌన్ రావాలి. కానీ మనకి ఇక్కడ నౌనే కానీ మీనింగ్ సరిపోతుంది. కాబట్టి ప్రొట్రాక్ట్ మనకి ఏంటి? ఎక్స్టెండ్. అది మనకి ఏమైంది అంటే మనకి వర్బ్ నౌన్ కదా, కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు, రైట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? కాంట్రైవ్. కాంట్రైవ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి నాట్ నేచురల్, ఓకేనా. సో క్రియేట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనకి? క్రియేటెడ్ డెలిబరేట్లీ, దాన్ని ఏమంటామంటే కాంట్రైవ్. సో కాంట్రైవ్ అంటే మీనింగ్ ఏంటి? క్రియేట్ సంథింగ్ డెలిబరేట్ గా క్రియేట్ చేయడాన్ని ఏమంటామంటే కాంట్రైవ్ అంటామండి. కానీ ఇక్కడ వస్తుంది మనకి సో అమెరికన్ ఆఫెన్ డెలిబరేట్లీ క్రియేట్ పొటాటోసా? నో, యూ కెనాట్ క్రియేట్ పొటాటోస్. కాబట్టి మనకి ఏం రాదంటే కాంట్రైవ్ రాదు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? సబ్స్యూమ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఇన్క్లూడ్ అని చెప్పొచ్చు, ఓకేనా.
ఇన్క్లూడ్ అని చెప్పొచ్చు, లేదంటే దీన్ని ఏం చెప్పొచ్చు అంటే అబ్జార్బ్ అని కూడా చెప్పొచ్చు అండి. ఇన్క్లూడ్ ఆర్ అబ్జార్బ్ చేసుకోవడం, కంప్లీట్ గా అబ్జార్బ్ చేసుకోవడం ఏమంటామంటే సబ్జ్యూమ్ చేసుకోవడం అంటాం, రైట్? అబ్జర్వ్ చేసుకోవడం కానీ లేదంటే ఇన్క్లూడ్ చేయడానికి కానీ, టోటల్ గా ఇన్క్లూడ్ చేయడానికి కానీ ఏమంటామంటే మనం సబ్జ్యూమ్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి బోత్ సబ్జ్యూమ్ వస్తుందా, ఎందుకంటే మనకి ఇదేంటి వర్బ్ కదా, వెర్బ్ రాకూడదు, మనకి ఏం రావాలి, నౌన్ రావాలి, ఎందుకంటే బోత్ ప్లస్ ఏమొస్తుంది మనకి నౌన్ వస్తుంది, రైట్? నెక్స్ట్ మనం చూద్దాం, రైట్? కన్సీవ్ అంటే మీనింగ్ ఏంటంటే థింక్ అబౌట్ సంథింగ్ అని చెప్పొచ్చు అండి, ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఏంటి, థింక్ అబౌట్ సంథింగ్. కన్సీవ్ అంటే మీనింగ్ ఏంటి, థింక్ అబౌట్. అది కాకుండా మనకి ఇంకో మీనింగ్ కూడా ఉంది, అదేంటంటే ఫెర్టిలైజ్ ఎన్ ఎగ్ అని చెప్పొచ్చు అండి, ఓకేనా? ఫెర్టిలైజ్ ఎన్ ఎగ్ దాన్ని ఏమంటాం మనం, కన్సీవ్. రెండిట్లో కూడా ఏ మీనింగ్ కూడా ఇక్కడ మనకు రాదు కాబట్టి అమెరికన్స్ ఆఫ్టెన్ థింక్ అబౌట్ పొటాటోస్ విత్ యామ్స్ అంటామా, నో, కాదు, కాబట్టి మనకి ఆన్సర్ కాదు, రైట్? నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, అమెరికన్ ఆఫ్, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఇండికేట్ మీనింగ్ మనకి సో రిఫర్, దాన్ని ఏమంటాం, ఇండికేట్ అంటాం, కాబట్టి మనకి ఇది కూడా ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇది కూడా వెర్బే కదా, కానీ మనకి ఏం కావాలి, నౌన్ కావాలి, రైట్? సో ఎందుకు ఇది వెర్బ్ అని ఎలా చెప్తున్నా, ఇక్కడ మనకి ఏటీఈ వచ్చింది కాబట్టి, చివరి ఏటీఈ వస్తే ఏమైంది, వర్బ్ అయింది, రైట్? నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, కన్ఫ్యూజ్. ఛాన్స్ ఉందా లేదా? సో అమెరికన్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్ స్వీట్ పొటాటోస్ విత్, అది కాక మనకి ఏమొచ్చిందంటే విత్ వచ్చిందండి, విత్, కన్ఫ్యూజ్ విత్ స్వీట్ పొటాటోస్ విత్ యామ్స్, అంటే ఈ యామ్స్ కి స్వీట్ పొటాటోస్ కి వాటికి ఏం తెలియదు, వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు, వాళ్ళు ఏమవుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఓకేనా? ఈ యామ్స్ కి స్వీట్ పొటాటోస్ వాళ్ళకి ఏం తెలియదు, డిఫరెన్స్ తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు, రైట్? అండ్ రిఫర్ టు బోత్ డాష్, బోత్ ఈవెంట్ రెండు ఏంటి మనకి, బోత్ డాష్ వెజిటబుల్స్, రెండింటిని ఎలా చూస్తున్నారంటే వాళ్ళు రెండింటిని వెజిటబుల్స్ లాగానే కన్సిడర్ చేస్తున్నారు, కానీ యాక్చువల్గా మనకి స్వీట్ పొటాటోస్ మనకి వెజిటబుల్ కాదు కదా, కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది, వెజిటబుల్స్ కన్ఫ్యూజ్, ఓకే? అమెరికన్స్ ఆఫెన్ confuse sweet potatoes with yams and refer to both vegetables by the same name, ఓకేనా? కాబట్టి మనకి ఏం రాదండి ఇక్కడ మనకి, సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి, ఓకే? నౌ లెట్ us go for the next question. Let us answer question number 4, okay? Question number 4 ఏముందో చూడండి. In each of the questions given below, 4 words are given in bold. These 4 words may or may not be in their correct position. The sentence is then followed by options with the correct combination of words that should replace each other in order to make the sentence grammatically and contextually correct. Find the correct combination of the words that replace each other. If the sentence is correct as it is, then select ఆప్షన్ ఈ యాజ్ ఓర్ ఆన్సర్. మనకి ఏమడిగాడంటే ఇచ్చిన స్టేట్మెంట్లో మనకి ఏమున్నాయి, 4 బోల్డ్ వర్డ్స్ ఉన్నాయి, అవి వాటి ప్రాపర్ ప్లేస్లో ఉండకపోవచ్చు, వాటి మనం ఏం చేయాలి, ప్రాపర్ ప్లేస్లో అరేంజ్ చేసి ఆ రిలేటెడ్గా ఆప్షన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? లెట్ us do that, right? The management measures gross margins to improve in financial year 20 helped by cost rationalization expects అండ్ హయ్యర్ గ్రోత్, ఓకేనా? సో ఇన్ కీ మార్కెట్స్ అన్నప్పుడు మనకి సో రైట్, సో ఫస్ట్ రీడింగ్ లో మనకి ఇక్కడ చూడడానికి ద మేనేజ్మెంట్ మనకి ఏంటి, సింగులర్, కాబట్టి మనకి ఏమొచ్చింది, మెజర్స్. దీన్ని వెర్బ్ అనుకుందాం అనుకోండి, మెజర్స్ అంటే క్యాలిక్యులేట్. ఇక్కడ మెజర్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి, క్యాలిక్యులేట్. నార్మల్ గా మెజర్స్, ఓకేనా? మెజర్ అన్నప్పుడు మనకి ఏం తీసుకోవచ్చు అంటే, ఒకటి మనకి ఏంటి, క్యాలిక్యులేట్, అదేమవుతుందంటే వెర్బ్ మీనింగ్ అవుతుందండి, ఏమవుతుంది మనకి, వర్బ్ మీనింగ్, రైట్? ఇంకో మెజర్ మనకి ఏంటంటే యాక్షన్, ఏమవుతుంది మనకి, యాక్షన్ అన్నప్పుడు మనకి ఏంటంటే నౌన్. ఇప్పుడు మనకి ఇది వెర్బ్ గా తీసుకుంటే మనకి ఏమైంది, క్యాలిక్యులేట్ అనుకుందాం, రైట్? ద మేనేజ్మెంట్ క్యాలిక్యులేటెడ్ గ్రాస్ మార్జిన్స్, ఇక్కడ మనకి గ్రాస్ మార్జిన్ ని క్యాలిక్యులేట్ చేశారు, దట్స్ ఫైన్. టు ఇంప్రూవ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 20 హెల్ప్డ్ బై కాస్ట్ రాషనలైజేషన్ డాష్. రాషనలైజేషన్ ఎక్స్పెక్ట్స్, మనకి ఇక్కడ ఎక్స్పెక్ట్స్ అనేది ఖచ్చితంగా మనకి ఏంటి, వర్బే, ఇది ఖచ్చితంగా మనకి ఏమైంది, వర్బే. ఎక్స్పెక్టేషన్ నౌన్ అవుతుంది కానీ ఎక్స్పెక్ట్స్ ఏమవుతుంది మనకి, వర్బ్ అవుతుంది, ఎందుకంటే మనకి ఏమొచ్చింది, మనకి కాస్ట్ రాషనలైజేషన్ ఎక్స్పెక్ట్స్ వస్తుందా, లాస్ట్ కి మనకి వెర్బ్ రాకూడదు, మనకి ఇక్కడ ఏం రావాలంటే నౌన్ రావాలి, కాబట్టి ఇక్కడ మనం ఎక్స్పెక్ట్స్ యూజ్ చేయలేమండి, ఇక్కడ ఎక్స్పెక్ట్స్ యూజ్ చేయలేము, ఎందుకంటే మనకి ఏం కావాలి, ఇక్కడ మనకి నౌన్ కావాలి, కానీ మనకి ఎక్స్పెక్ట్స్ మనకి ఏంటి, వర్బ్, కాబట్టి ఈ ప్లేస్ లో మనకి ఏం రావాలంటే నౌన్ రావాలి. ఇంకో పాసిబిలిటీ నౌన్ ఎక్కడ ఉంది మనకి, మార్జిన్స్ అనుకుందాం, రైట్? మార్జిన్స్ ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, రాషనలైజేషన్ మార్జిన్స్, అప్పుడు ఇక్కడ గ్రాస్ ఎక్స్పెక్ట్స్ అంటామా, ఈ 2 వర్డ్స్ మనం ఇంటర్చేంజ్ చేయలేం, బీని సిని మనం ఇంటర్చేంజ్ చేయలేం, ఎందుకంటే ఇక్కడ కూడా మనకి ఏం రావాలి, నౌనే రావాలి, ఇక్కడ కూడా మనకి ఏం రావాలి, నౌనే రావాలి, కాబట్టి సి రెండింటి మనం ఇంటర్చేంజ్ చేయలేము. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం పాసిబిలిటీ ఇక్కడ ఉంది చూడండి, ద మేనేజ్మెంట్, ఓకే? ద మేనేజ్మెంట్ మెజర్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి ద మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్స్ అని చెప్పొచ్చు కదా, ఇక్కడ వెర్బ్ వచ్చి సరిపోతుందా, వెర్బ్ సరిపోతుంది, ఇక్కడ మనకి ఏమొస్తుంది, నౌన్, కాబట్టి ఇక్కడ ఏం రావచ్చు అంటే ద మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్స్ గ్రాస్ మార్జిన్స్ టు ఇంప్రూవ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 20 హెల్ప్డ్ బై కాస్ట్ రాషనలైజేషన్ మెజర్స్ అన్నప్పుడు ఇక్కడ మెజర్స్ అంటే మీనింగ్ ఏంటి, యాక్షన్స్, కాబట్టి ఏని సిని మనం చేంజ్ చేయొచ్చు అండి. అప్పుడు ఇక్కడ ఏమైందంటే ఎక్స్పెక్ట్స్ వస్తుంది, ఇక్కడ మనకి ఏమొస్తుంది, మెజర్స్. అండ్ హయ్యర్ గ్రోత్, మనకి ఇక్కడ హయ్యర్ గ్రోత్ సరిపోయిందా, ఇది సరిపోయింది, అంటే హయ్యర్ గ్రోత్ మనం చేంజ్ చేయాల్సిన పని లేదు, రైట్? సో ఇక్కడ గ్రాస్ మార్జిన్స్ కూడా చేంజ్ చేయాల్సిన పని లేదు, కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్పెక్ట్స్ రావాలి, ఇక్కడ మనకి ఏం రావాలి, మెజర్స్ రావాలి, ఎందుకంటే ఇక్కడ మనకి నౌన్ రావాలి, కాబట్టి సో అప్పుడు ఏమైందంటే ఏసీ ఎక్కడ వచ్చింది మనకి, ఆప్షన్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్
Number 4, our answer is what? Option D. Okay. Now let us go for the next question. ఇక్కడ మనకి 5 to 9 questions ఉన్నాయి. ఫస్ట్ మనకి డైరెక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకే. Fill in the blanks with the appropriate words to make the grammatically correct and contextually meaningful sentence. మనకి ఏమడిగాడు? సింపుల్ గా క్లోజ్ టెస్ట్ అడిగాడు. ఓకేనా? Let us do that. రైట్. మనకి ఫస్ట్ మనకి ఏముందో చూడండి. బ్రిటిష్ ఎంటర్ప్రెన్యూర్ జాస్ అంత్వర్త్ who has dash interest in investing in the new grounded jet airways, okay na, has claimed that the lender's dash leader State Bank of India has asked him to formally submit a bid for the airline. Okay na. So మొత్తం ఇక్కడ ఏమన్నా చూడండి, మనకి has వచ్చాడు. has ప్లస్ ఏం రావాలంటే మనకి v3 రావాలండి. has ప్లస్ ఏం రావాలి మనకి v3. ఇంట్రెస్ట్ చూపించాడు. ఇంట్రెస్ట్ ని చూపించాడు అంటే ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాడు? ఇన్వెస్ట్ చేయడం కోసం. ఎందులో ఇన్వెస్ట్ చేయడం కోసం? ఇక్కడ సో ఈ జెట్ ఎయిర్వేస్ లో ఇన్వెస్ట్ చేయడం కోసము ఇంట్రెస్ట్ చూపించాడు అని రావాలి. కాబట్టి అలాంటి వర్డ్ మనకి ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అది చూద్దాం. మనకి ఆప్షన్ లో సో రైట్ ఇంట్రెస్ట్ చూపించాడు అని సెన్స్ ఎక్కడ వస్తుందో చూద్దాం. రైట్. హ్యాస్ ప్లస్ ఏం రావాలనుకున్నాం మనం? v3 రావాలి. కానీ డిస్క్లోజ్ మనకి ఏంటి? v1 కదా. ఇది v1 ఎలా చెప్తున్నాం మనం? సో డిస్క్లోజ్ మనం ఏం చేయొచ్చు? ఐఎన్జీ యాడ్ చేయొచ్చు కదా, డిస్క్లోజింగ్ అని చెప్పొచ్చు. కాబట్టి డిస్క్లోజ్ మనకి ఏమవుతుంది? v1. అక్కడ మనకి ఏం కావాలి? v3 కావాలి. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? ఎన్విన్స్. సో ఎవిడెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్క్లోజే. డిస్క్లోజ్ ఆర్ రివీల్ అంటామండి. డిస్క్లోజ్ ఆర్ రివీల్. కాబట్టి మనకి ఇది v3 కదా. సో డిస్క్లోజ్ ఆర్ రివీల్ మీనింగ్ ఏంటి? డిస్క్లోజ్ ఆర్ రివీల్. వెర్బ్ ఏంటి ఇక్కడ? v3. కాబట్టి సో ఆయనకున్న ఇంట్రెస్ట్ ని, దేనికి ఇంట్రెస్ట్ అది? సో ఆ జెట్ ఎయిర్వేస్ లో ఇన్వెస్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఆయన ఏం చేశాడు? చూపించాడు, రివీల్ చేశాడు, డిస్క్లోజ్ చేశాడు. కాబట్టి మనకి ఏమొస్తుందంటే ఎవిడెన్స్ ఆన్సర్ గా వస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? విత్ హెల్డ్ యాక్చువల్ గా v3. కాబట్టి ఇది v3నే విత్ హోల్డ్ హెల్డ్ అంటామని. రైట్. మనకి ఏమొచ్చిందంటే హోల్డ్ హెల్డ్. ఇది v1 ఎలా చెప్పొచ్చు? ఐఎన్జీ యాడ్ చేయండి. హోల్డింగ్ అంటామా హెల్డింగ్ అంటామా? హోల్డింగ్. కాబట్టి ఇది v1, ఇది v2, ఇది v3. కాబట్టి విత్ హెల్డ్ ఏమవుతుంది? v3. విత్ హెల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే హోల్డ్ బ్యాక్. ఓకేనా? విత్ హెల్డ్ మీనింగ్ ఏంటి మనకి? హోల్డ్ బ్యాక్. అంటే ఎమోషన్స్ అంటే ఇంట్రెస్ట్ చూపించాడు. ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇంట్రెస్ట్ ని అట్టే పెట్టుకున్నాడు. అంటే ఇంట్రెస్ట్ ని బయట పెట్టకుండా ఇంట్రెస్ట్ ని లోపలే దాచుకున్నాడు. అలా ఇంట్రెస్ట్ ని లోపలే దాచుకుంటే దాన్ని ఏమంటాం? విత్ హెల్డ్ అంటాం. కానీ మనకి ఏం రావాలి? ఇంట్రెస్ట్ చూపించాడనే సెన్స్ రావాలి. కాబట్టి మనకి విత్ హెల్డ్ రాదండి. రైట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? స్విండిల్. మనకి స్విండిల్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే చీట్ చేయడం అండి. ఓకేనా? లేదంటే డిసీవ్ చేయడం, మోసం చేయడాన్ని ఏమంటామంటే మనం స్విండిల్ చేయడం అంటాం, చీట్ చేయడం. కాబట్టి ఇక్కడ చీట్ చేసాడు, ఆయనకున్న ఇంట్రెస్ట్ ని చూపించాడు. కాబట్టి మనకి ఏం రావాలంటే ఎవిడెన్స్ రావాలండి. ఏం రావాలి? ఎవిడెన్స్. అంటే మీనింగ్ ఏంటి? డిస్క్లోజ్డ్ ఆర్ రివీల్డ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Okay, let us answer question number 6. Okay, so నెక్స్ట్ మనకి క్లెయిమ్ లెండర్. సో ఇక్కడ ఉంది ఇక్కడ హ్యాస్ క్లెయిమ్డ్ దట్ ద లెండర్స్ డాష్ లీడర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఏమంటున్నాం? మనకి లీడర్ అంటున్నాం. లీడర్ అంటే మనకి ఖచ్చితంగా ఏముండాలి? మనకి గ్రూప్ ఉండాలి. ఇక్కడ ఉండాలి మనకి గ్రూప్. ఈ గ్రూప్ కి లీడర్ ఎవరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఆ బ్యాంక్స్ అన్ని కలిపి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యాయి. ఆ గ్రూప్ లో లీడర్ ఎవరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఏం రావాలంటే క్లెయిమ్డ్ దట్ ద లెండర్స్ గ్రూప్ లీడర్ సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాస్ ఆస్క్డ్ హిమ్ టు ఫార్మల్లీ సబ్మిట్ ఏ బిడ్ ఫర్ ద ఎయిర్లైన్. కాబట్టి ఇక్కడ ఏం రావాలంటే గ్రూప్ అనే సెన్స్ రావాలి. ఎందుకంటే లీడర్ ఉన్నాడంటే లీడర్ ఎవరికి ఉంటారు? ఒకరికే లీడర్ ఉంటారు, గ్రూప్ మొత్తానికి లీడర్ ఉంటారు. కాబట్టి మనకి ఏం రావాలంటే గ్రూప్ అనే సెన్స్ రావాలి. ఆప్షన్ మనకి గ్రూప్ అనే సెన్స్ ఎక్కడ వచ్చిందో చూద్దాం. ఫస్ట్ మనకి ఏమొచ్చింది? పెనేషియా. పెనేషియా అంటే మీనింగ్ ఏంటంటే క్యూర్ ఫర్ ఆల్ అంటామని. పెనేషియా అంటే మీనింగ్ ఏంటి? క్యూర్ ఫర్ ఆల్. మనకి ఇది వస్తుందా? ఇది మనకి రాదండి. సో మనకి పెనేషియా అంటామా? లీడర్స్ పెనేషియా లీడర్ అంటామా? నో. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? లింక్స్. లెండర్స్. మనకి ఏమొచ్చింది? లెండర్స్. లెండర్ అంటే ఎవరు? మనకి ఇచ్చేవాళ్ళు. సో డబ్బులు ఇచ్చే వాళ్ళని ఏమంటాం? లెండర్స్. కాబట్టి బ్యాంక్స్ ఏం చేస్తాయి? డబ్బులు ఇస్తాయి. కాబట్టి లెండర్స్ గ్రూప్ అన్నమాట. లెండర్స్ లింక్ అంటామా? నో. లెండర్స్ సుపీరియారిటీ లీడర్ అంటామా? నో. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? కన్సోర్టియం. కన్సోర్టియం అంటే మీనింగ్ ఏంటి? మనకి గ్రూప్. గుర్తుపెట్టుకుని. రైట్. కన్సోర్టియం అంటే మీనింగ్ ఏంటి? మనకి గ్రూప్. కన్సోర్టియం మనకు కావాల్సింది కూడా మనకి అదే కదా, గ్రూప్ కదా. కాబట్టి ఏమైందంటే క్లెయిమ్డ్ దట్ ద లెండర్స్ కాన్సోర్టియం. కాన్సోర్టియం అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్. ద కాన్సోర్టియంస్ లీడర్. ఆ గ్రూప్ కి సో బ్యాంక్స్ అన్ని ఒక గ్రూప్ గా ఫార్మ్ అయ్యాయి. ఆ గ్రూప్ కి లీడర్ ఎవరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇలా ఇక్కడ గ్రూప్ అనే సెన్స్ రావాలి. కాబట్టి అలాంటి వర్డ్ మనకి ఏమొచ్చింది? కాన్సోర్టియం. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 6 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. నౌ లెట్ us go for the next question. ఓకే, మనకి 7th క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? ఏముందో చూడండి ఇక్కడ.
సో అన్స్వర్త్ ఇస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎట్ అట్మాస్ఫియర్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఏ స్టార్ట్అప్ హీ ఫౌండెడ్ 4 years ago. ఓకేనా, తర్వాత ఏమొచ్చింది ఇక్కడ ARN ట్విట్టర్ అకౌంట్ ఆఫ్ అన్స్వర్త్ సెట్ దట్. అప్పుడు మనకి ఈ ట్విట్టర్ అకౌంట్ అవుతుంది మనకి ఈ అన్స్వర్త్. ఓకేనా, సో ఎలాంటి అకౌంట్ అది మనకి ఏ డ్యూరబుల్ అకౌంట్ అంటామా. డ్యూరబుల్ అంటే మీనింగ్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా, లాంగ్ లాస్టింగ్, దాన్ని ఏమంటాము డ్యూరబుల్ అంటాం. రైట్, ఇలాంటిది మనకి ఇంకో వర్డ్ ఉంది కదా డ్యూరబిలిటీ అంటాం కదా, డ్యూరబిలిటీ. సో డ్యూరబిలిటీ దీన్ని తెలుగులో ఏమంటామంటే మన్నిక అంటామండి. ఏమంటాము మన్నిక. సో ఇలాంటి వర్డ్ మనకి ఇంకోటి ఉంది ఏంటంటే ఎండ్యూరింగ్. ఏమంటారు ఎండ్యూరింగ్. ఎండ్యూరింగ్ లో కూడా మనకి ఏమొచ్చింది డ్యూర్ వచ్చింది కదా, డ్యూరబిలిటీ అంటే మీనింగ్ ఏంటి లాంగ్ లాస్టింగ్. ఎండ్యూరింగ్, డ్యూరబిలిటీ, డ్యూరబుల్. రైట్, నెక్స్ట్ మనకి ఇది మనకి ఆన్సర్ కాదు కదా, మనకి ఏం రావాలి ఇక్కడ మనకి. సో ట్విట్టర్ అకౌంట్ గురించి చెప్పాలి కాబట్టి ట్విట్టర్ అకౌంట్ గురించి చెప్పేది మనకి లాంగ్ లాస్టింగ్ ట్విట్టర్ అకౌంట్ అంటామా, నో వీ కెనాట్ సే. రైట్, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది స్విఫ్ట్. స్విఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి వెరీ క్విక్. స్విఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి వెరీ క్విక్. సో ఏ క్విక్ అకౌంట్ అంటామా, ఏ క్విక్ ట్విట్టర్ అకౌంట్ అంటామా, నో కాదు కాబట్టి మనకి సో స్విఫ్ట్ కూడా రాదు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది అన్వెరిఫైడ్. పాసిబిలిటీ ఉంది కదా, సో ట్విట్టర్ అకౌంట్స్ ఏం చేస్తారు వెరిఫై చేస్తారు, లేదంటే వెరిఫై చేయకుండా ఉంటారు. వెరిఫై చేస్తే వెరిఫైడ్ అకౌంట్ అంటారు, వెరిఫై చేయకపోతే అన్వెరిఫైడ్ అకౌంట్ అంటారు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి, అదేంటంటే ట్రిక్ లాజిక్ అండి. ఆ లాజిక్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే క్లోజ్ టెస్ట్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ చేసేటప్పుడు ఇక్కడ బ్లాంక్ కంటే ముందు ఓన్లీ ఆర్టికల్ ఏ వచ్చింది అనుకోండి, ఓన్లీ ఆర్టికల్ ఏ వస్తే మనకి ఏం రావాలంటే కాన్సనెంట్ సౌండ్ రావాలండి. ఆర్టికల్ ఏ వస్తే కాన్సనెంట్ సౌండ్, అలా కాకుండా ఓన్లీ ఆర్టికల్ యాన్ వస్తే వొవెల్ సౌండ్ రావాలండి, గుర్తుపెట్టుకుని. ఓన్లీ ఆర్టికల్ ఏ ఉంటే కాన్సనెంట్, ఓన్లీ ఆర్టికల్ యాన్ ఉంటే వొవెల్ సౌండ్. అలా కాకుండా మీకు ఎప్పుడైనా సరే రెండు ఇచ్చారనుకోండి, ఏ రెండు ఆర్టికల్స్ వచ్చాయనుకుంటే అక్కడ మనకి 99% ఆఫ్ ద కేసెస్ మనకి ఏమొస్తుందంటే వొవెల్ సౌండ్ తో ఉన్న వర్డే వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి చాలా వరకు వర్క్ అవుతుంది. రైట్, సో ఎప్పుడైనా మీకు రెండు కూడా ఆర్టికల్స్ ఉన్నాయనుకోండి, ఏ అండ్ రెండు ఉంటే సో చాలా వరకు మనకి ఏమొస్తుంది వొవెల్ సౌండ్ తో ఉన్న వర్డ్ వస్తుంది. కాబట్టి మనకి వొవెల్ సౌండ్ తో ఉన్న ఎన్ని ఉన్నాయి మనకి ఒకటే ఉంది కాబట్టి దాన్ని మీరు ఆన్సర్ గా తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది డైవర్సిఫైడ్. డైవర్సిఫైడ్ మీనింగ్ ఏంటి మనకి ఇక్కడ సో బికమ్ వ్యారీడ్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో డైవర్స్ మీనింగ్ ఏంటి మనకి బికమ్ వ్యారీడ్. సో అన్నిటిని ఇన్క్లూడ్ చేస్తూ వేరియస్ థింగ్స్ ని ఇన్క్లూడ్ చేస్తే అందులో వెరైటీ ఉంటే దాన్ని ఏమంటాం మనం డైవర్సిఫైడ్ అంటాం. కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదండి. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి అన్వెరిఫైడ్. సో అన్ అన్వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్ ఆఫ్ అన్స్వర్త్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి. Now let us go for the next question. Let us answer question number 8. Okay, last month Jet had advised the British entrepreneur to formally dash in the matter through the ongoing bidding process. Okay na, formally అంటే 2 + n రావాలి మనకి, v1 రావాలి, adverb వచ్చింది to engage, మనకి ఏమొచ్చింది మనకి in వచ్చింది కాబట్టి to engage in, to rejecting in అంటామా, మనకి ఖచ్చితంగా ఏం రావాలి ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఏం రావాలి 2 + v1 రావాలి. కాబట్టి మనకి v1 రావాలి కాబట్టి మనం ఏం చేయొచ్చు ఇక్కడ మనకి రిజెక్టింగ్ ఎలిమినేట్ చేయొచ్చు అండి. ఏం చేయొచ్చు మనకి ఇక్కడ రిజెక్టింగ్ ఎలిమినేట్ చేయొచ్చు. అంటే చూద్దాం. రైట్, సో రిజెక్టింగ్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎంగేజింగ్ పాసిబిలిటీ. ఫోర్సీ అంటే మీనింగ్ ఏంటి మనకి ప్రెడిక్ట్ అంటాం. సో ప్రెడిక్ట్. మనకి డిసీవ్ అంటే మీనింగ్ ఏంటి చీట్. మనకి చీట్ చేయాలా, నో. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఫోర్సీ ప్రెడిక్ట్ చేయాలా, నో. ఏం రావాలి మనకి ఎంగేజ్. ఎందుకంటే మనకి ఏమొచ్చిందంటే ఇన్ వచ్చిందండి. ఇక్కడ ఏమొచ్చింది మనకి 2 వచ్చింది. టు ఫార్మల్లీ ఎంగేజ్ ఇన్, టు ఫార్మల్లీ ఇన్వాల్వ్ ఇన్, టు ఫార్మల్లీ పార్టిసిపేట్ ఇన్. మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్స్ తో ఏంటవి ఇన్వాల్వ్ అన్నప్పుడు కానీ, ఓకేనా, నెక్స్ట్ మనకి ఎంగేజ్ అన్నప్పుడు కానీ, నెక్స్ట్ మనకి ఇండల్జ్ అన్నప్పుడు కానీ, లేదంటే పార్టిసిపేట్, వీటన్నిటితో ఎండ వర్డ్స్ ఇన్వాల్వ్ అన్నా, ఎంగేజ్ అన్నా, ఇండల్జ్ అన్నా, పార్టిసిపేట్ అన్నా వీటన్నిటితో మనకి ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే ఇన్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇన్వాల్వ్డ్ ఇన్, పార్టిసిపేటెడ్ ఇన్, ఎంగేజ్డ్ ఇన్, ఇండల్జ్డ్ ఇన్. అలా కాకుండా మనకి ఎవరికైనా సరే మ్యారేజ్ ముందు జరుగుతుంది కదా ఎంగేజ్మెంట్, దాన్ని ఏమంటామంటే ఎంగేజ్ టు అంటామండి. మ్యారేజ్ ముందు జరిగే ఎంగేజ్మెంట్ చెప్పేటప్పుడు ఎంగేజ్ టు అంటాం. కానీ నార్మల్గా ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నప్పుడు ఏమంటామంటే ఎంగేజ్డ్ ఇన్ అంటామండి. కాబట్టి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఎంగేజ్ ఇన్. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఆప్షన్ ఏ is the answer. Okay, now let us go for the next question. Let us answer question number 9. Okay, ఏముందో చూడండి. In its reply, Jet Airways had said, please note that ARN email communication was received by the company. ఓకేనా,
ఇక్కడ కూడా అగైన్ మనకి ఏమొచ్చిందంటే ఏ అని వచ్చింది కదా. మనకి ఎప్పుడైనా సరే 2 ఆర్టికల్స్ కూడా వచ్చాయంటే అక్కడ మాక్సిమం ఏమయ్యే ఛాన్స్ ఉంది, అక్కడ మనకి ఓవెల్ సౌండ్ తో ఉన్న వర్డ్ వచ్చే ఛాన్స్ ఉంది, రైట్. అక్కడ మనకి ఓవెల్ సౌండ్ ఏమేమి ఉండొచ్చు, అక్కడ అన్కవర్డ్, అన్కన్ఫర్మ్డ్, వేరింగ్, ఇక్కడ ఏముంది, ఇక్కడ స్టెప్డ్. కాబట్టి మనకి వేరింగ్ రాదు, స్టెప్డ్ రాదు, రైట్. మనకి అన్కవర్డ్ ఈమెయిల్ అంటామా, మనం ఎప్పుడు కూడా అన్కవర్డ్ ఈమెయిల్ అని మనం చెప్పలేమని, కానీ ఏం చెప్పొచ్చు, అన్కన్ఫర్మ్డ్ ఈమెయిల్ అని చెప్పొచ్చు. అన్కన్ఫర్మ్డ్ మీనింగ్ ఏంటి, ఇంకా అది అఫీషియల్ కానిది, అఫీషియల్ కానిదాన్ని ఏమనొచ్చు మనం అన్కన్ఫర్మ్డ్ అని చెప్పొచ్చు. అఫీషియల్ అయితే కన్ఫర్మ్డ్. కాబట్టి మనకి ఏం రావచ్చు అంటే అన్కన్ఫర్మ్డ్ ఈమెయిల్ కమ్యూనికేషన్. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆప్షన్ బిని ఆన్సర్ గా చెప్పొచ్చు, రైట్. మనకి ఆప్షన్ ఈ ఏముందో చూద్దాం, రైట్. ఆప్షన్ ఈ మనకి ఏముంది, నన్ ఆఫ్ దిస్ అయితే కాదు కదా. సో ఆబ్వియస్ మనకి ఏమైందంటే అన్కన్ఫర్మ్డ్ ఈమెయిల్ కమ్యూనికేషన్. ఏంటది, అన్కన్ఫర్మ్డ్ ఈమెయిల్ కండిషన్ ఈమెయిల్. సో రైట్, సో చెప్పొచ్చు కమ్యూనికేషన్. సో ఇంకా అది సో కన్ఫర్మ్ కాలేదు, అఫీషియల్ కాలేదు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే అన్కన్ఫర్మ్డ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 9 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి.